రోజు రోజుకి కళలు చచ్చిపోతున్నాయంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే మహాగణపతిం మనసా స్మరామి క్లాసిక్ నేర్చుకొని భగవంతుడి పాటలు పాడి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి కర్ణాటిక్ క్లాసిక్ హిందుస్థానీనో నేర్చుకునే వాళ్ళు నోరు తెరుస్తుంటే ఆపు అంటున్నారు. దేకు దేకు అన్న దేకడు, ఇలా దేకు దేకు పాటలు అంటే నోటికి వచ్చింది పాడేసిన వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ చేసేస్తున్నారు, ఎంకరేజ్ చేసేస్తున్నారు. మరి కళలు ఎందుకు చచ్చిపో? కష్టపడి కళలు నేర్చుకున్న వాడికి వినయం, విధేయత, భయం, భక్తి, సంస్కారం ఉంటుంది. సో వాడు ఎన్ని ఇన్సల్ట్స్ వచ్చినా ఏం జరిగినా ఒక సక్రమైన వేలో వెళ్తాడు. అదేవిధంగా కష్టపడిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఎవరైతే వైరల్ అవుతున్నారో, ఎవరైతే వారు వైరల్ చేసుకుంటున్నాడో, కష్టపడిన వాడు, నిజాయితీ వాడు నోరు తెరిచేదని చెప్పాలంటే భయపడతాడు. సంపూర్ణంగా విద్య ఉన్నా కూడా భయం వేస్తుంది వాడికి. విద్య తెలిసిన వాడే భయపడతాడు నోరు తెరచాలంటే, విద్య లేని వాడే ఏదో ఒకటి వాగేస్తాడు. సో ఈరోజు నాన్ క్వాలిఫైడ్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, క్వాలిఫైడ్ పీపుల్ని మనం తొక్కేస్తున్నాం. అరే దేకు దేకు దేకన్న దేకడు వైరల్, మహాగణపతిం మనస్ ఆపో. మరి ఎందుకండి వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి గురువుల దగ్గర సేవలు చేసి నానా చాకరీలు చేసి కష్టపడిన వాళ్ళు ఊరికే దేకు దేకు అంటే అయిపోతుంది కదా? కళాకారుల్ని ఎంకరేజ్ చేయట్లేదు, టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఏవో స్కిట్స్, కామెడీ స్కిట్స్, వాడు వీడు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నారు. వాళ్ళకి ఆర్ట్ ఏం తెలుసు, ఆర్ట్ వాల్యూ ఏం తెలుసు? ఆర్ట్ వాల్యూ తెలిసిన వాడిని, కళల వాల్యూ తెలిసిన వాడిని, సంగీతం వాల్యూ తెలిసిన వాడిని ఎంకరేజ్ చేయండి. 10 కాలాల పాటు వినయం, విధేయత, సంస్కారంతో చక్కని మ్యూజిక్నో, చక్కని ఎంటర్టైన్మెంట్నో ఇస్తారు. ఎవ్వరో వచ్చారో ఒక 2 వీడియోలు చేశారు, వైరల్ చేశారు, వాళ్ళని తీసుకొని పోయి వేస్తే వాళ్ళకి ఏం తెలుసు అండి? కళలు ఎలా కష్టపడాలి, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత స్ట్రగుల్ ఉంది, ఎన్ని ఇన్సల్ట్స్ ఉంటాయి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఈరోజు ఇన్ని భరించిన వాళ్ళ మొత్తం అందరూ ఏమీ లేకుండా ఉన్నారు. ఊరికే ఒకటో రెండో వీడియోలు చేసి ఎక్స్పోజ్ చేసి ఎగిరి గంతులేసి కుప్పి గంతులు వేస్తున్న వాళ్ళని పైన కూర్చోబెడుతున్నారు. ఎంతవరకు నడుస్తుంది ఇది? ఎంతవరకు న్యాయం? Try to understand, try to value the real valuable people and try to encourage the valuable people, not the people who don't know any basic knowledge of any cultural activities or art or any work. Please. దీనివల్లే ఎవ్రీ సోషల్ మీడియాస్ ఎవ్రీథింగ్ ఎందుకు భ్రష్టు పట్టిపోతున్నాయంటే రీజన్ వర్తబుల్ పర్సన్కి ఇస్తే, వాల్యుబుల్ పర్సన్ ఇస్తే వాడి టంగ్ నుంచి, వాడి బాడీ నుంచి ప్రతి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాడికి భయం ఉంటుంది, ఆర్ట్ మీద వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ ఆర్ట్ మీద నుంచి వచ్చే వాల్యూతో భయం, భక్తితో పనిచేస్తాడు. ఆర్ట్ తెలియనోడు ఏదో కుప్పకి ఎంత లేసేస్తే వాడిని తీసుకుని వెళ్తే వాడికి భయం ఉండదు. ఎందుకంటే హీ డోంట్ నో ద వాట్. ఆ డ్రైవర్కి నీ డ్రైవర్ చాలా భయంగా నడుపుతాడు. నువ్వు డ్రైవర్కి స్టీరింగ్ ఇచ్చావంటే చాలా భయంగా నడుపుతాడు, ఎందుకంటే వాడికి డ్రైవింగ్ తెలుసు. అదే నువ్వు వెళ్ళి కూర్చో డ్రైవింగ్ రానుడు ఇష్టానుసారం నడిపిస్తాడు, యాక్సిడెంట్స్ అవుతాయి. సో ట్రై టు గివ్ ఆపర్చునిటీస్ టు ద రియలీ వర్త్ఫుల్ పీపుల్. ఈరోజు అన్ని ఆపర్చునిటీస్ అని నాన్ వర్తబుల్ పీపుల్కే ఇస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ టుడే కల్చర్స్ భ్రష్టు పట్టిపోతున్నాయి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ and give opportunities for the really worthwhile people. Thank you.